హాయ్ అండి. ప్రజెంట్ వరదలు తగ్గిన 3 వారాలకు మా షాప్కి వెళ్ళడం జరిగింది. మొత్తం అంతా సరికంతా బయట పెట్టాం క్లీన్ చేయడానికి. క్లీనింగ్ అంతా చేస్తున్నాం అండి. మొత్తం షాప్ నిండా కొద్దిగా బురద ఉంది. ఎందుకంటే వరదలు అంటేనే బురద. మొత్తం బురద కొట్టుకుపోయినాయి మిషన్లు కానీ అన్నీ. మొత్తం నా సామాన్ల వరకు చాలా లాస్ అయినాయండి. ఇవన్నీ నా ఫైల్స్ మొత్తం జిఎస్టీకి సంబంధించిన అన్ని ఫైల్స్ మొత్తం అంతా తడిసిపోయినాయి, మొత్తం అంతా పోయినాయి. ఇంకా మిషన్లు కూడా మొత్తం అంతా నాశనం అయిపోయినాయండి చాలా వరకు. ఇవన్నీ చిన్న మిషన్లు, ఇంకా నా దగ్గర పెద్ద పెద్దవి ఉన్నాయి, అవి కూడా తడిసిపోయినాయండి. తర్వాత రోజు మేము వచ్చాము, ఆటో వాళ్ళని పిలిపించి నా దగ్గర తడిసిపోయిన కర్ర కొద్దిగా ఉంటుంది కదా, ఆ కర్ర అంతా నేను ఆటో వాళ్ళకి ఇచ్చేసానండి. వాళ్ళకి రద్దులో వేసేసాను, మొత్తం తీసుకెళ్ళిపోమన్నాను వాళ్ళని. ఎందుకంటే అవన్నీ మనం బయట పెట్టాలంటే పెట్టలేము, అందుకని చెప్పి వాళ్ళు పిలిపించి వాళ్ళ చేత ఎత్తిచ్చేసి పంపించేసానండి. తర్వాత అవన్నీ క్లీన్ చేసుకున్నాం మేమే మొత్తం అంతా. ఇదంతా పొట్టండి మొత్తం అంతా. దానికి తోడు బురద కూడా మిక్స్ అయిపోయి మొత్తం అంతా చాలా చండాలంగా తయారైపోయింది. ఇవన్నీ ఇంకా సర్లేని క్లీన్ చేసే పనిలో ఉన్నాం మేము. మాకు దగ్గరగా 3 రోజులు పట్టిందండి ఇదంతా క్లీన్ చేయడానికి. మా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అసలు వాళ్ళు కూడా ఆప్టింగ్ లేదు. అలా సాయంత్రం 6 దాకా చేస్తూనే ఉన్నాం పొద్దున్నుండి అసలు. తర్వాత ఈ ఆటోలో ఎక్కిచ్చేసి ఇంకా చాలా వరకు రద్దు ఏమైనా ఉంటే ఇచ్చి పంపించేసాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, ఈ ఆటో వెళ్తూ ఉండగా కొద్దిగా అది రోడ్డు సరిగ్గా లేదు వర్షానికి. అది మేము చూసుకోలే, పాపం ఆటో అతను కూడా చూసుకోలేదు. ఆ దారిలో కొద్దిగా ఇరుక్కుపోయింది అనమాట ఆటో. చాలా పాపం ఇబ్బంది పడ్డాడు ఆయన కూడా. మళ్ళీ మేము అందరం దగ్గర ఒక 10 మంది దాకా ఉన్నాం. అప్పుడు ఏం చేసామంటే దాన్ని మళ్ళీ పైకి లేపాం. పట్టింది ఒక 1/2 అవర్ అలాగా పట్టిందిలే. అయ్యో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన కూడా. మేము ఉన్నాం కాబట్టి ఇంకా అన్నీ లేపి పాపం పంపించేసాం కర్ర. మళ్ళీ ఇదో ట్రబుల్, మా కష్టాలు అనుకుంటే ఈ కష్టాలు ఒకటి. ఎలాగైతే ఇంకా 3వ రోజు వచ్చి మళ్ళీ మేము ఇవి చేసుకోవడం జరిగింది. క్లీన్ చేస్తాం, షాప్ అంతా నీట్ చేసాం. నాకు మొత్తం ఈ మిషనరీ ఉంది కదా, వీటిల్లో మోటార్లు అన్నీ పోయినాయండి మొత్తం అంతా. ఇవన్నీ ఓడదీశాను, మొత్తం ఓడదీసి మెకానిక్కి ఇచ్చాము ఆల్రెడీ. ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చాము. అదే కొద్దిగా టైం పట్టిద్ది అన్నారు, ఎందుకంటే అందరి ఇదే ప్రాబ్లం కదా. ప్రజెంట్ ఈ ఫర్నిచర్లో దగ్గర నాదొక్కటే కాదు, మాకు తెలిసి మా అసోసియేషన్లో 350 షాపులు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. అందులో దగ్గర 300 షాపుల వరకు మునిగిపోయినాయి అంటండి మొత్తం అంతా. చూడండి మరి, అంటే 90% మొత్తం వరదల్లోనే మునిగిపోయినాయి. ఇవన్నీ కండ్రిక, రాజీనగరు అటు సైడ్ ఎక్కువ ఉంటాయి మా అన్నీ. ఎందుకంటే మాకు అద్దెలు తక్కువ ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉండవు అని చెప్పి అటు సైడే పెట్టుకుంటాం అనమాట. దానివల్ల మొత్తం అంతా మునిగిపోయినాయి. పాపం ఇప్పుడు నేనని కాదు, చాలామంది లాస్ అయిపోయారు. మా ఫర్నిచర్ వాళ్ళు అయితే అసలు చెప్పనవసరం లేదు. అది చివరికి మా ఫైనల్గా మేము ఇంక ఇలా రెడీ చేయాల్సి వచ్చింది. మొత్తం అంతా బయట అంతా తీసేసాం. అలా మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా శానిటైజర్ను అవన్నీ అడిగి తీసుకొచ్చామండి. తీసుకొచ్చి కొట్టించాం మొత్తం అంతా, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది. అది ఈ పెద్ద మిషన్ మాత్రం రిపేర్ మాత్రం చాలా అవుద్దని చెప్పారు. వాళ్ళు కాల్ చేసి కనుక్కున్నాను నేను. కానీ మన దగ్గర ప్రస్తుతానికి చూద్దాం, దాని తర్వాత చూద్దాం. ముందు ఏంటంటే పని స్టార్ట్ చేపిద్దాం. పని స్టార్ట్ చేయించామంటే ఆటోమేటిక్గా మనం కొద్దిగా లైన్లో పడితే అన్నీ వస్తాయి. చూద్దాం ఎవరో ఇస్తారు అన్నది ప్రస్తుతానికి చూస్తూ కూర్చుంటే మనకి ఇప్పుడు పని ఆగిపోతుంది. ఇంకేం చేస్తాం మరి, తప్పదు కదా. అందుకని చేయాల్సినవి ఉంది, మనం చేస్తే తర్వాత దేవుడే చూస్తాడు అవన్నీ. అందుకని చెప్పేసి మేము క్లీనింగ్ చేసుకుని ఇవన్నీ రెడీ చేసుకుని మోటార్లన్నీ బిగించుకుంటున్నాం. మళ్ళీ యథావిధిగా మళ్ళీ రన్ చేయడానికి చేస్తామండి. కొద్దిగా పాపం నాకు ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా దేవుళ్ళు అండి. వాళ్ళు కూడా పాపం ఆగారు నిజంగా. అసలు వాళ్ళు ఆగడం అన్నది గ్రేట్ అసలు ఈ టైంలో. వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి. నాకు సపోర్ట్గా నిలబడండి చాలండి, చాలా సంతోషం అండి. ఓకేనండి.